అందరికీ నమస్తే. డిజిటల్ స్టోరీస్కి స్వాగతం. ఈరోజు మనం వినబోయే కథ పేరు సప్తపది. రచయిత్రి సౌమ్య నెట్టల గారు రాశారండి. ఇది మ్యాగజైన్ స్టోరీ. ఇంకా కథలోకి వెళ్ళిపోదామా? ఇందుకే అమ్మాయిల్ని మా రోజుల్లో చదువుకొని ఉద్యోగాలు చేయనిచ్చేవారు కాదు. ఎంత పొగరు దానికి. ఒంటి మీదకి 30 ఏళ్ళు వచ్చినా ఇంకా అహం అణగలేదు. ప్రేమించా అని వచ్చిన నా బంగారు కొండతో ఇలాగైనా చేసేది. నచ్చకపోతే నచ్చలేదని చెప్పాలి. అంతోటి దాని అందానికి ఇక్కడెవరూ దేవదాసులు అయిపోరు. నా పిచ్చి తండ్రి మనసు ఎంత గాయపడిందో పాపం. అయినా ఆ పిల్లననేం లాభం? నేను చెప్తూనే ఉన్నా ఈ వెర్రి వెదవకి, ఎదురెళ్ళి చెప్పకరా అలసైపోతావు, ఎవరో మధ్యవర్తితో వాళ్ళ పెద్దవాళ్ళతో మాట్లాడిస్తే సరి అని. వింటేగా. బంగారు కొండ నుంచి వెర్రి వెదవగా క్షణాల్లో డిమోట్ చెయ్యబడిన హర్ష తల్లి పెట్టిన టిఫిను చీవాట్లు తింటున్నాడు. ఇంకా ఏదో చెప్పుకుపోతుంది అతని తల్లి విశాలాక్షి. ఆవిడ పేరులో ఉన్న విశాలత్వం మాటల్లో భావాల్లో కనపడదు. మనసైతే ఇరుకు సందే. ఆ సందులో కొడుకు పట్ల హద్దు మీరిన మమకారం తప్ప ఇంకేమీ ఉండదు. హర్ష తండ్రి కుమార్ ఎప్పట్లా శ్రోత పాత్రని బహుబాగా పోషిస్తున్నాడు. 20లలో పెళ్ళయింది ఇద్దరికి. 40 ఏళ్లు కావస్తున్నాయి వారి దాంపత్యానికి. అంటే పెళ్లి అయ్యాక గడిపిన జీవితమే ఎక్కువ. ఆయన స్వతహాగా మౌనంగా ఉండేవాడా, లేక భార్య వల్ల అలా అయిపోయాడా తెలీదు. హర్ష కూడా తండ్రిలాగా పైకి మౌనంగానే ఉన్నా మనసు మాత్రం అల్లకల్లోలంగా ఉంది. ఏం తప్పు చేశాడు తను? ప్రపంచంలో అమ్మాయిలు తక్కువైపోయి అబ్బాయిలకి పెళ్లి కావడం కష్టంగా మారడం తన తప్ప? ఉన్న అమ్మాయిలు తను నచ్చలేదని రిజెక్ట్ చేయడం తన తప్ప? అసలు వాళ్ళకి నచ్చనట్టుగా తనని సాధారణ రూపురేఖలతో కన్నది వీళ్ళిద్దరే కదా. మంచి రంగు లేదు, కళకళ మొహమో కాదు. యవ్వనంలో గాడిదైనా బాగుంటుంది అంటారు. 35 దగ్గర పడుతున్న తనకి ఆ సొబగు లేదు. ఏదో గంతకు తగ్గ బొంత దొరకకపోతుందా అని ఆశపడ్డాడు. అది కూడా తప్ప. ఇంకా ఆశలన్నీ వదిలేసుకున్న తరుణంలో తమ కాలనీలోకి కొత్తగా వచ్చిన దాదాపు తన వయసే ఉన్న శైలజని చూసి ఇష్టపడ్డాడు. అది తప్ప. అన్ని విషయాల్లో లాగానే ఇది కూడా ఇంట్లో చెప్పి అమ్మ వద్దంటున్నా వినకుండా శైలజకి గౌరవంగా మనసులోని మాట చెప్పాడు. వీటన్నింట్లో తను చేసిన తప్పేంటి అసలు? ఆ అమ్మాయి కూడా మనసులో మాట అంత ఎమోషనల్గా చెప్తే అంత డ్రైగా బిహేవ్ చేస్తుందా? ఆమె ఇచ్చిన కాగితం ఇంకా అతని చేతిలోనే ఉంది. A4 సైజ్ కాగితం మీద ఏవో ప్రశ్నలు రాసున్నాయి. తనకి చదివే అవకాశం దొరకలేదు. తిన్నగా ఇంటికి తీసుకొచ్చేశాడు పేపర్. ఏది చూపించు ఆ కాగితం. విసురుగా లాక్కుంది విశాలాక్షి. ప్రేమించా అని చెప్తే క్వశ్చన్ పేపర్ ఇస్తుందా? క్వశ్చన్ పేపర్. ఈవిడొక రాజకుమారి, ఇదో స్వయంవరం. సిగ్గు లేకపోతే సరి. నాకు అర్థమైందిరా. ఇందుకే దానికి ఇన్నేళ్ళొచ్చినా పెళ్లి కాలేదు. ఎవరు ఒప్పుకుంటారు ఈ వెధవ యక్ష ప్రశ్నలకి సమాధానం ఇమ్మంటే? పేపర్ విసిరి కొట్టింది విశాలాక్షి. కుమార్ రీడింగ్ గ్లాసెస్ పెట్టుకొని ఆ పేపర్ చేతిలోకి తీసుకున్నాడు. ఆ పేపర్ ముక్క చదవటానికి అట్టే సమయం పట్టలేదు. యక్ష ప్రశ్నలా లేవే. ఈ మధ్య ఇంటర్నెట్లోనూ వాట్సాప్ ఫార్వర్డ్లోనూ చూశాను ఇలాంటి మెసేజ్ ఏదో. కాకపోతే ఇంగ్లీష్లో చూశాను. పెళ్లికి ముందే మాట్లాడుకోవాల్సిన కొన్ని విషయాల్ని ఇలా తెలుగులో ప్రశ్నలుగా రాసి వాటికి సప్తపది అని పేరు పెట్టింది ఆ అమ్మాయి. విశాలాక్షికి విసుగొచ్చింది. మీరొకరు ప్రతి విషయంలో ప్రొఫెసర్ అనిపించుకుంటూ ఉంటారు. ఏదో డాక్యుమెంటరీలో లాగా టీవీలో న్యూస్ చదివే వాళ్ళలాగా పేపర్లో ఏముందో చెప్పడం తప్ప మన అబ్బాయికి ఎంత అవమానమో ఆలోచించరేం? కొంచెం ఎమోషన్ చూపించరేం? మీరు అలా ఉండబట్టే నేను ఇలా తయారయ్యాను. మీరు సోక్రటీసు, నేను ఆయన గయ్యాలి భార్యని, అంతే కదా. పెళ్ళైన కొత్తలో సరదాగా తన ఫిలాసఫీ సబ్జెక్ట్లో టెక్స్ట్ బుక్లో ఉన్నది ఆమెకి చెప్పి ఎంత తప్పు చేశాడో ఈ 40 ఏళ్ళు గుర్తు చేస్తూనే ఉంది విశాలాక్షి. ఇలాంటి మనస్తత్వాన్ని తెలియక ఆమెతో గ్రీకు ఫిలాసఫీని షేర్ చేసుకున్న తన అమాయకత్వం గుర్తొచ్చి చిన్నగా నవ్వుకున్నాడు కుమార్. దీంతో విశాలాక్షికి కోపం నషాళానికి ఎక్కింది. నీరు తన బాయిలింగ్ పాయింట్ దాటినప్పుడు ఆవిరవుతుంది. విశాలాక్షి కోపం మాత్రం హద్దు దాటినప్పుడు నీరవుతుంది. అదే ఆమె ఎర్రబారిన కళ్ళల్లోంచి ధారాపాతంగా ప్రవహిస్తుంది. ఒక పక్క ఆమె ముక్కులోంచి వచ్చే ఆ ధార తాలూకు ఉపనదిని ఆమె ఎగపీల్చి కొంగుతో కళ్ళు ఒత్తుకోగానే ఇటుపక్క కుమార్ తన మెల్టింగ్ పాయింట్ని చేరుకుంటాడు. ఘనీభవించిన అతని మేధావి మనసు కరిగి ఆమె దగ్గరికి వెళ్ళి ఆమెను ఓదారుస్తాడు. ఇది హర్ష చిన్నప్పటి నుంచి వాళ్ళిద్దరి మధ్య చూసిన దాంపత్య రసాయన చర్య.
మింగుడు పడని విషయాల్లో టిఫిన్ కూడా ఒకటవ్వగా అతి కష్టం మీద దాన్ని పూర్తి చేసి ఆఫీస్కి బయలుదేరాడు హర్ష. ఓ కొరియర్ కంపెనీలో అడ్మినిస్ట్రేషన్ వైపు పనిచేస్తాడు హర్ష. సాఫ్ట్వేర్ అయితే ఈ పాటికి పెళ్ళైపోయి ఉండును అంటుంది విశాలాక్షి. ఆఫీస్కి శైలజ వాళ్ళ ఇంటి ముందు నుంచే వెళ్ళాలి. అద్దెల కోసం కట్టిన ఓ పాతకాలం నాటి ఇండిపెండెంట్ హౌస్లో కింది పోర్షన్లో ఈ మధ్యనే దిగారు. వాళ్ళ నాన్నగారిని ఎప్పుడూ చూడలేదు. వాళ్ళ అమ్మగారు మాత్రం కనిపిస్తూ ఉంటారు. విశాలాక్షి అప్పటికీ నొక్కింది కూడాను. ఈ మధ్య ఎవరైనా బొట్టు పెట్టేసుకుంటున్నారు, మొగుడు ఉన్నాడో పోయాడో తెలియడం లేదని. ఆమె కనిపించకపోతే బాగుండునని ప్రార్థిస్తూ అటుగా బండి పోనిచ్చాడు. లక్కీగా బయట కనిపించలేదు. కానీ వాళ్ళ వసారా చూసి తీరాలి. వాళ్ళు ఆ ఇంట్లో దిగిన రోజు అన్ని మొక్కలు చూసి ఆశ్చర్యపోయాడు. వాటిని ఎంత బాగా సర్దుకున్నారో. అదే ఇల్లు అయితేనేం ఓ చిన్న గార్డెన్ ఉన్నట్టు ఉంటుంది వారి వాకిట్లో. ఈ మాట అమ్మతో అంటే, ఇంట్లో పని లేకపోతే నేను పెంచుతా మొక్కలు అంది. శైలజతో మొదటి చూపులో ప్రేమలో ఏమీ పడలేదు తను. వాళ్ళ ఇంటి వాళ్ళు తమ ఫ్యామిలీ ఫ్రెండ్స్. సిటీలోనే వేరే ఏరియాలో ఉంటారు. ఈ ఇంటికి సంబంధించి చిన్న చిన్న పనులు పడినప్పుడు వాళ్ళు అంత దూరం నుంచి రాకుండానే తనే చూసుకుంటాడు. అలా ఆ ఇంటికి రాకపోకలు కుదిరాయి. వాళ్ళు ఇల్లు సర్దుకున్న తీరు నచ్చేది హర్షకి. శైలజ ఏదో ఆన్లైన్ వర్క్ చేస్తుంది ఇంటి నుంచే. ఆమె వర్క్ టేబుల్ ఎంత బాగా సర్దుకుందో. వ్యక్తిత్వ వికాసానికి సంబంధించి ఆమె చదివే కొన్ని పుస్తకాలు అవి షెల్ఫ్లో పెట్టుకుంది. ఆమెలో తనకేం నచ్చింది చెప్పలేడు హర్ష. అతను కవి కాదు, ఆమె పెద్ద అందగత్తె కూడా కాదు. అతనికి ఈ మధ్య రీల్స్ చూసి కొన్ని పదాలు తెలిసాయి. అందులో ఆరా ఒకటి. ఆమె ఆరా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఒక వస్తువు తీయబోయి 10 వస్తువులు పడేయడం, తన కాలుకి తట్టుకొని తనే పడిపోవడం, అవసరం కన్నా ఎక్కువ మాట్లాడడం, వీటన్నిటికీ పూర్తి భిన్నం శైలజ. ఒద్దిగానే కాదు, ఏదో ధీమా కనిపిస్తుంది ఆమెలో. తనకి తానే తెలిసినట్టుగా, తనకి తానే అర్థమైనట్లుగా. ఓసారి వాళ్ళ అమ్మగారు తను ఏదో గొడవ పడుతుంటే అనుకోకుండా వెళ్లాల్సి వచ్చింది. అది ఆమె పెళ్లి విషయం అని కొంత వినిపించింది. తిరిగి వెళ్ళిపోదామని అనుకున్నాడు. కానీ శైలజ తనని చూసేసింది. వాళ్ళ అమ్మగారు లోపలికి వెళ్ళిపోయారు. శైలజ ఏమాత్రం తొణకలేదు. తనతో మామూలుగానే మాట్లాడింది. కళ్ళొత్తుకునే ఆడవాళ్లనే చూసిన హర్షకి ఆమె నిండుకుండతనం నచ్చేది. ఇంటర్నెట్ భాషలో చెప్పాలంటే ఎమోషనల్గా బ్యాలెన్స్డ్గా అనిపించేది. అందుకేనేమో ఆమె దగ్గరున్నప్పుడు తనకి ఆ హాయ్ ఫీలింగ్. ఏ క్షణమైనా భూకంపం వస్తుందనే భావానికి ఇది వ్యతిరేకంగా స్థిరత్వ భావన అనిపించేది. హర్షకి 25 ఏళ్లప్పుడు ఉద్యోగం వచ్చినప్పటి నుంచి ఇంట్లో పెళ్లి హడావుడు మొదలైంది. తాతకి జరిగినట్లే, తండ్రి చేసుకున్నట్లే, అంతే మామూలుగా తనకి కూడా పెళ్లి జరుగుతుంది అనుకున్నాడు. 30 దాటినా తనకి పెళ్లి జరగదని అసలు ఊహించలేదు హర్ష. అలాంటిది శైలజ నచ్చగానే అతనికి ముందులేని ఆశ కలిగింది. అందుకే ధైర్యం చేసి చెప్పగలిగాడు. అతను ఆమె అంగీకారానికో తిరస్కారానికో రెడీ అయ్యాడు. కానీ ఈ మూడో పరిణామం ఊహించలేకపోయాడు. ఇంట్లో ఉండే ఓ ఆదివారం నాడు విశాలాక్షి చెప్పిన మీదట తెల్లవారుజామునే లేచి స్నానం పూజ చేసుకుని కుంకుమ విభూతి పెట్టుకుని హాల్లో కూర్చుని ఉన్నాడు హర్ష. ఇప్పుడు ఆ గదే అతని ఎగ్జామ్ హాల్. కుమార్ తన ప్రొఫెసర్త్వాన్ని మరోసారి నిరూపించుకుంటూ ప్యాడ్, కాగితాలు, పెన్ను తెచ్చాడు. విశాలాక్షి కూడా వచ్చి కూర్చుంది. ఇద్దరి బాయిలింగ్ మెల్టింగ్ పాయింట్లు ఒక సమ ఉష్ణ స్థితికి చేరి రూమ్ టెంపరేచర్కి వచ్చాయి. విశాలాక్షి మొన్నటికన్నా కొంత శాంతపడింది. కుమార్ కొంత యాక్టివ్ అయ్యాడు. హర్షకి తెలుసు, తండ్రి తల్లికి తనదైన శైలిలో ట్యూషన్ క్లాస్ తీసుకున్నాడు. ఇష్టం లేకుండా పరీక్షలో కూర్చున్న విద్యార్థినిలా ఉంది విశాలాక్షి. ఇన్విజిలేటర్లా ఉన్నాడు కుమార్. ఆ రోజు ఏ సబ్జెక్టులో పరీక్ష కూడా తెలియని విద్యార్థిలాగా ఉన్నాడు హర్ష. ప్యాడ్లో తెల్ల కాగితాలపైన శైలజ ఇచ్చిన ప్రశ్నాపత్రం కనిపిస్తోంది. కుమార్ గొంతు సవరించుకున్నాడు. అక్కడ ఇద్దరే ఉన్నా ఓ క్లాస్ రూమ్ నిండా పిల్లలు ఉన్నట్లు మాట్లాడడం మొదలుపెట్టాడు. ఇప్పుడు వివాహ వ్యవస్థ మారింది. 100 అబద్ధాలు ఆడి చేసే పెళ్లిళ్ళు, పెళ్లి రోజే మొదటిసారి చూసుకునే పెళ్లిళ్ళు, భార్య అంటే పని మనిషి, వంట మనిషి, పిల్లల్ని కనే మనిషి, ముగుడంటే ఏటీఎం, ఒక కుటుంబానికి సెక్యూరిటీ గార్డ్, ఇలాంటి అవసరాల కోసం చేసుకునే పెళ్లిళ్ళు ఇప్పుడు లేవు. ఇది నిజానికి చాలా మంచి మార్పు. విశాలాక్షి గొప్పే అన్నట్లు వెటకారంగా చూసింది. పెళ్లికి ముందు మాట్లాడుకోండి అని ఇప్పుడు పెద్దవాళ్లే స్వాతంత్రం ఇస్తున్నా పాపం పిల్లలు స్వీట్ నథింగ్స్ మాట్లాడుకుంటూ బంగారం లాంటి ఆ సమయాన్ని వృధా చేసుకుంటున్నారు. అలాంటిది ఈ అమ్మాయి శైలజ ఎంతో ఆలోచనతో ఇలాంటి ముఖ్యమైన విషయాల్ని ఒక చేట క్రోడీకరించి విశాలాక్షికి ఇంకా విసుగొచ్చింది. అబ్బా చాలండి, పరాయి పిల్లని పొగిడింది. నేను మీ సామాజిక శాస్త్రం లెక్చర్లు వినడానికి కూర్చోలేదు. పిల్లవాడి భవిష్యత్తు బాగుంటుందన్నారని అన్నీ సహించి కూర్చుంటున్నాను. ముందు ఆ పిల్ల ఏమడిగిందో చెప్పండి. రీడింగ్ గ్లాసెస్ సర్చ్ చేసుకొని మొదటి ప్రశ్న చదివాడు కుమార్. మీ మీద ఉన్న ఆర్థిక బాధ్యతలేంటి? మీ ఆర్థిక అలవాట్లేమిటి?
మీది ఖర్చు చేసే తత్వమా, దాచుకునే తత్వమా? పెళ్ళయ్యాక ఆర్థిక పరంగా నా నుంచి మీకున్న అంచనాలు ఎటువంటివి? హర్ష బుర్రలోకి ఈ ప్రశ్నలు చేరకముందే విశాలాక్షి కయ్యమని లేచింది. అనుకుంటూనే ఉన్నాను, చూడు ఈ పిల్ల ఎంత జానో, మగపెళ్లి వాళ్ళం కట్నం గిట్నం మాట్లాడాల్సిన వాళ్ళం మనమే నోరు మూసుకొని ఉంటే ఈ పిల్ల చెలరేగిపోతుంది చూడండి. కుమార్ విశాలాక్షి వైపు చూశాడు. కాలుతున్న పెనం కింద బర్నర్ని సిమ్లో పెట్టినట్టు ఆ సమయానికి మాత్రం పొగలు తగ్గాయి విశాలాక్షిలో. హర్ష వైపు చూశాడు కుమార్. వచ్చిన జీతం వచ్చినట్లు తల్లి చేతిలో పెట్టే హర్షకి ఏ జవాబు తట్టలేదు ఆ ప్రశ్నకి. విశాలాక్షి ఇది అర్థమైనట్లు తర్వాత చెప్తాళ్ళండి, రెండో చదవండి అంది. కుమార్ అయిష్టంగానే రెండో ప్రశ్నకు మూవ్ ఆన్ అయ్యాడు. పెళ్ళయ్యాక అందరం కలిసే ఉంటామా? అలా కలిసి ప్రశాంతంగా ఉండే పరిస్థితులు ఉన్నాయా? దానివల్ల కలిగే సమస్యల్ని ఎలా ఎదుర్కోవాలని అనుకుంటున్నారు? విశాలాక్షి అందుకుంది. ఈ పిల్ల వేరు కాపురం పెట్టించకపోతే నా పేరు మార్చుకుంటాను. నన్ను వీడిని విడదీద్దామని చూస్తుంది. ఇంకా మూడు ముళ్ళు పడకముందే. కుమార్ తల పట్టుకున్నాడు. హర్ష తల్లివైపు చూస్తూ ఉండిపోయాడు. శైలజ అడిగిన ప్రశ్నకి తల్లి మాటల్లో జవాబు వినిపించకనే వినిపించింది అతనికి. విశాలాక్షి కుమార్తో తల మీద నుంచి చెయ్యి తీయండి, మంచిది కాదంటారు. తర్వాత ఏం అడిగిందో యక్షిణి. కుమార్ చదివాడు. పిల్లలు కావాలనుకుంటున్నారా? ఎంతమంది? పెంపకాల విషయంలో స్పష్టత ఉందా? ఎలాంటి విలువలతో పెంచాలనుకుంటున్నారు? విశాలాక్షి వెంటనే, అమ్మ తల్లి, మేము చేస్తున్నాం సంసారాలు, ఇన్ని ఆరాలు మేమెన్నడూ తీసేరుగమమ్మా. దేవుడు పిల్లల్ని ఇచ్చాడు, కన్నాం. మాకు ఒక్కడినిచ్చాడు, కంటికి రెప్పలా సాకాం. గొంతు గద్గదమైంది విశాలాక్షికి. హర్ష తీవ్రమైన ఆలోచనలో పడ్డాడు. కుమార్ ఇది గమనించాడు. ఈసారి భార్య గదమాయించకుండానే నాలుగో ప్రశ్న చదివాడు. భార్యాభర్తల మధ్య గొడవల్ని ఎలా తీర్చుకోవాలని మీరు అనుకుంటున్నారు? విడిపోకుండా, ఒకరినొకరు ద్వేషించుకోకుండా, ఎప్పుడూ ఒకరే సర్దుకుపోకుండా, సమస్యల పరిష్కారం వైపు నడిచేలా తగవులు తీర్చుకునే నైపుణ్యం మీలో ఉందా? హర్షకి ప్రశ్నల కంటే తల్లి ఏమంటుందో అనే టెన్షన్ పెరిగిపోయి కళ్ళు మూసేసుకున్నాడు. కానీ ఏంటో ఈసారి అక్కడి నుంచి సౌండ్ లేదు. తలెత్తి చూస్తే రెపరెపలాడే కాగితాల మీద పేపర్ వెయిట్ పెట్టినట్లు ఉంది విశాలాక్షి. ఆమె మౌనం కుమార్కి కూడా ఆశ్చర్యం కలిగించింది. ఇదే అవకాశంగా ఐదో ప్రశ్న చదివాడు. మీ వ్యక్తిగత బలహీనతలు ఏంటి? మీరు అందులో మార్చుకోగలిగినవి ఏంటి? మార్చుకోలేను అనేవి ఏంటి? ఏ విషయంలో మీరు మీ భాగస్వామి సర్దుకుపోవాలని ఆశిస్తున్నారు? కుమార్ విశాలాక్షి కళ్ళు ఈ ప్రశ్నకి కలిశాయి. ఇద్దరూ ఏమీ మాట్లాడలేదు. ఈ ప్రశ్న ఇద్దరిలో పెళ్ళైనప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన ఎన్నో సంఘటనల్ని, వాటి తాలూకు జ్ఞాపకాలని తట్టి లేపింది. అంతరాంతరాల్లో అలజడి పెరిగి నోరు పెగల్లేదు విశాలాక్షికి. కుమార్ బలంగా ఊపిరి తీసుకుని ఆరో ప్రశ్న చదివాడు. మీకు ఆరోగ్యపరంగా ఏమైనా సమస్యలున్నాయా? మీ అలవాట్లు ఎలా ఉంటాయి? మీ మానసిక ఆరోగ్యం పట్ల స్పృహ కలిగి ఉన్నారా? పెళ్ళయ్యాక మనం. కుమార్ సంకోచించాడు. హర్ష తండ్రి వైపు చూశాడు. విశాలాక్షి కూడా చూస్తుంది. కుమార్ కొంచెం తటపటాయించి, దంపతుల మధ్య ఇంటిమసీ విషయంలో మీ అభిప్రాయం ఏంటి? భార్యని కేవలం ఒక సర్వీస్ అందించే వస్తువులాగా చూస్తారా, లేదా ఆమెను కూడా ఈ ఆనందంలో భాగస్వామిని చేస్తారా? విశాలాక్షి భ్రుకుటి ముడిచింది. ఇబ్బందిగా కదిలింది తన కుర్చీలో. హర్ష తలదించుకున్నాడు. ఆఖరి ప్రశ్న, మీ జీవితోద్దేశం ఏంటి? మీ కలలు, ఆశయాలు ఏంటి? మీకు ఆనందాన్నిచ్చేది ఏంటి? మీ గురించి మీతో ప్రయాణం చేసే భాగస్వామికి ఏం తెలియాలని మీరు అనుకుంటున్నారు? ఆ గదిలో నిశ్శబ్దం. ఫ్యాన్ గాలికి ఆ ప్రశ్నపత్రం మాత్రం రెపరెపలాడుతుంది. ముగ్గురు మనుషుల్ని కుదిపేసేంత బరువైన ప్రశ్నలున్నా అది ఎలా తేలికగా ఉండగలుగుతోంది అనిపించింది హర్షకి ఆ క్షణంలో ఆ కాగితాన్ని చూస్తే. కుమార్ ఆ ప్రశ్నల కింద ఉన్న ఆఖరి వాక్యం చదివాడు. ఈ ప్రశ్నలే మన సప్తపది. వీలైనంత నిజాయితీగా మీరు వీటికి జవాబు చెప్పాలి. నేను చెప్తాను, అప్పుడు మనకి తెలుస్తుంది మనం ఒకరికొకరం సరో కాదో. మీ జవాబు కోసం ఎదురుచూస్తూ ఉంటాను. నా జవాబులతో తయారుగా ఉంటాను. ఈ మాటకి విశాలాక్షి తలెత్తి చూసింది. ఓ, ఆ అమ్మాయి కూడా చెప్తుందా అనుకుంది. ఆమె కోపం కొంచెం శాంతించింది. హర్ష మొహంలో మాత్రం శాంతి లేదు. పైపెచ్చు అతనిలో ఏదో తుఫాను చెలరేగుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. శైలజ ఇంటి వసారాలో పూల మొక్కల మధ్యలో సిట్అవుట్ 2 కుర్చీల మధ్యలో చిన్న మేజా బల్లా వేసి ఉంటాయి. పొద్దున్న అక్కడే కూర్చొని తల్లి కూతుళ్ళు కాఫీ తాగుతారు. ఈ సాయంత్రం మాత్రం అక్కడ శైలజ ఒక్కతే ఉంది. హర్ష వచ్చి మాట్లాడతానని మెసేజ్ పెట్టాడు. ఆమె తల్లి వారికి ప్రైవసీ ఇవ్వడానికి గుడికి వెళ్ళిపోయింది. హర్ష అనుకున్నట్లు శైలజ ఏమీ గుంభనంగా లేదు, కాస్త నెర్వస్గా ఉంది.
సర్దిన టేబుల్ మీద ఉన్న కవర్ని, దాని మీద తన ఆన్సర్ పేపర్ని మళ్ళీ సర్ది సరిచేస్తుంది. హర్షకి తనంటే ఇష్టం అని చెప్పినప్పుడు ఆమెకి ఆశ్చర్యం కలిగింది. అతనితో అప్పటికే కొంత సమయం గడిపింది కాబట్టి అతను మంచివాడని అర్థమైంది. ప్రతి విషయం ఇంట్లో చెప్పే అతని అలవాటుకి నవ్వుకుంది కూడా. కానీ చిన్నప్పటి నుంచి తల్లిదండ్రుల గొడవలు, వాళ్ళు విడిపోవటం చూసిన తనకి తెలుసు ఓ మంచి దాంపత్యానికి ఇద్దరూ మంచివాళ్లైతే సరిపోరని. ఆమె ఈ ప్రశ్నాపత్రం ఇచ్చిన మొదటి వ్యక్తి కాదు హర్ష. కొందరు తను వినాలనుకున్న సమాధానాలు చెప్పారు. కొందరు వారి వైపు నుంచే అంతా చెప్పి అసలు తన మాట వినలేదు. కొందరైతే అసలు ఈ కాన్సెప్టే అబ్సర్డ్ అని ఆమెను వెక్కిరించి వెళ్ళిపోయారు. జీవితాన్ని ఇంత చేరువుగా చూసిన తనలోని ప్రౌఢ హెచ్చరిస్తోంది ఎక్కువ ఆశలు పెట్టుకోవద్దని. కానీ తనలో ఇంకా ఉన్నదని తానే మర్చిపోయిన ఓ కన్నెపిల్ల మాత్రం ఇప్పుడిప్పుడే ఊహల రెక్కలు తొడుక్కుంటోంది. ప్రౌఢ అంటుంది, సమాధానాలు ఏమిచ్చాడో చూద్దాం. అవి మ్యాచ్ అవ్వకపోతే నో అంటే నో అని కన్నెపిల్ల కాగితం వెనక్కి తిప్పి ప్రేమ లెక్కలు రాసేస్తుంది. ఇంతలోనే వచ్చాడు హర్ష. ఇష్టమని చెప్పినప్పుడు లేని సంశయం, న్యూనత ఇప్పుడు హర్షని ఆవహించాయి. ఇద్దరూ ఎదురెదురుగా కూర్చున్నారు. శైలజ తన పేపర్ తీసింది. హర్ష వారించాడు. ముందు నేను చెప్పాల్సింది చెప్పేస్తాను, ఓకేనా? శైలజ తలూపింది. ఉద్యోగం, వయసు ఉంటే చాలు పెళ్లి చేసుకోవడానికి అనుకున్నాను శైలజ. అది నా అజ్ఞానం. నువ్వు అడిగిన ప్రశ్నల వల్ల నిజంగా ప్రేమగా కలిసి ఉండాల్సిన జంటకి ఎంత క్లారిటీ ఉండాలో అర్థమైంది. అలా కాక గుడ్డెద్దు చేలో పడ్డట్టు పెళ్లి చేసుకుంటూ పోతే ఏముంది? మొగుడు పెళ్లాల వాట్సాప్ జోకులు ఫార్వర్డ్ చేసుకోవడం, పిల్లల ముందు కొట్టుకు చచ్చిపోవడం లేదా విడిపోవడం, ఇదే జరుగుతుంది అని అర్థమైంది నాకు. శైలజ మొహం వెలిగింది. అతనికి ఆమె ఉద్దేశం అర్థమైనందుకు. హర్ష మాత్రం సీరియస్గానే ఉన్నాడు. నువ్వు పుస్తకాలు బాగా చదువుతావు కాబట్టి నీకు తెలిసే ఉంటుంది. మా నాన్న సోక్రటీసు, మా అమ్మ ఆయన గయ్యాళి భార్య. వీరి మధ్య చిన్నప్పటి నుంచి ఎంత నలిగిపోయానో నాకే తెలుసు. అలాంటిది ఓ కొత్త అమ్మాయి ఈ త్రికోణంలోకి అడుగు పెడితే ఎలా ఉంటుందో నేను ఊహించగలను. నువ్వు రెండో ప్రశ్నలో అడిగినట్లు నాకు ఈ పరిస్థితిని ఎలా చక్కపెట్టాలో తెలియదు. ఆ ఒక్క ప్రశ్నకే కాదు, అందులో చాలా ప్రశ్నలకి నాకు జవాబు తెలియదు. ఓ రహస్యం చెప్పాలంటే, నన్ను రిజెక్ట్ చేసిన అమ్మాయిలంటే ఇన్నాళ్ళు నాకు కొంచెం కోపం ఉండేది. ఇప్పుడు అనిపిస్తుంది మా ఫ్యామిలీ బారిన పడకుండా వాళ్ళు బ్రతికిపోయారని. అంతే మాట్లాడగలిగాడు హర్ష. తన మొహంలో బాధ ఆమెకి కనబడనీయకుండా మొహం దించేసుకున్నాడు. అతన్ని అలా చూసిన శైలజ మనసు విచలితమైపోయింది. ఎంత బాధపడుతున్నాడు హర్ష. తను సున్నితత్వం లేకుండా అలా ఎలా ప్రవర్తించింది? ఇంటర్నెట్లో చూసినవి నిజ జీవితానికి ఆపాదించి తప్పు చేసిందా? ఓ మంచి మనిషిని హర్ట్ చేసింది. అసలు ఈ పేపర్లు చింపేస్తే సరే అనుకుంది. అతని చేతి మీద తన చెయ్యి వేద్దాం ఓదార్పుగా అని కూడా అనిపించింది. కానీ ఆమెలోని ప్రౌఢ ఇది పడనివ్వలేదు. మిమ్మల్ని ఇంతలా హర్ట్ చేయడం నా ఉద్దేశం కాదు హర్ష, సారీ. హర్ష తలెత్తి చూశాడు. అదిగో తనకి తెలిసిన మెచ్యూర్డ్ అమ్మాయి అలాగే ఉంది. తన వైపు ఎప్పట్లాగానే చూస్తుంది. ఆమెలో ఏ బాధ లేదు. ఇంకేముంది తేల్చుకోవడానికి? లేచి నిల్చున్నాడు వెళ్ళిపోవడానికి. ఆమె కూడా లేచింది. అతను వెళ్ళిపోతుంటే అంది ఒక్క మాట. సోక్రటీసు జీవితాన్ని స్త్రీ దృష్టికోణం నుండి మళ్లీ సమీక్షించిన కొంతమంది చరిత్రకారులు అతని భార్య గయ్యాళి కాదని, ముగ్గురు పిల్లల బాధ్యత ఓ వైపు, కుటుంబ పోషణ పట్టించుకొని సోక్రటీస్ మరోవైపు అలా నలిగిపోయి ఆమె కఠినురాలైందని ఆధారాలు కనుక్కున్నారు ఈ మధ్య. అందుకని మీ అమ్మగారిని అపార్థం చేసుకోవద్దు అని నా రిక్వెస్ట్. హర్ష ఆశ్చర్యంగా వెనక్కి తిరిగి చూశాడు. ఇందుకే అమ్మాయిల్ని చదివించి ఉద్యోగాలు చేయించాలండి నన్ను అడిగితే. నేను అనుకుంటూనే ఉన్నాను, మా బంగారు కొండకి నచ్చిందంటే ఇత్తడి అవుతుందా ఆ పిల్ల, పుత్తడే అవుతుంది అని. శైలజ ఇంటి వసారాల్లోని పూదోటలో 3 కుర్చీలు వేసున్నాయి. విశాలాక్షి శైలజ తల్లి చేతిలో చెయ్యి వేసి మాట్లాడుతుంది మురిపెంగా. శైలజ తల్లి కంట్లో నీళ్లు. విశాలాక్షి ఆవిడ కళ్ళు తుడుస్తూ, మీరింక బాధపడే రోజులు పోయాయండి. మీ ఒక్కగానొక్క కూతురికి మా ఒక్కగానొక్క కొడుకు, ఇంటెదురుగానే కాపురం, మీరు ఒంటరిగా ఉండరు, పిల్ల పుట్టిల్లు పక్కనే ఉన్నట్టుంటుంది, ఏమంటారు? బయట నుంచి విశాలాక్షి తీయటి మాటలు లోపలున్న హర్ష శైలజలకి వినిపిస్తున్నాయి. హర్ష శైలజ భుజం తట్టి తన జేబులోంచి ఒక కాగితం తీశాడు. ఆమె తెరిచి చూసింది. పూర్తిగా జవాబులు నింపి ఉన్న సప్తపది ప్రశ్నాపత్రం అది. ఆశ్చర్యంగా చూసింది అతని వైపు. హర్ష నవ్వి వెళ్ళిపోబోతుంటే తన చేత్తో ఆపి పక్కనే కూర్చోపెట్టుకొని సమాధానాలు చదవసాగింది శైలజ. ఆమె మొహంలో వెలుగు. ఫ్రెండ్స్, ఈ కథ ఇంతటితో సమాప్తం. తిరిగి మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ లిసనింగ్.